హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారు గైస్. ఈరోజు ఈ వీడియోలో మీరు సంప్రదించి ఉంటారు, అదేవిధంగా టైటిల్లో చూసి ఉంటారు. ఆధార్ కార్డు ద్వారా, అదేవిధంగా ఏటీఎం కార్డు ద్వారా ఏ విధంగా ఫోన్పే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా యూపీఐ పిన్ క్రియేట్ చేసుకోవాలని నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. మీకు స్టెప్ బై స్టెప్ క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆ యూపీఐ ఐడి ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలి, యూపీఐ పిన్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఏ విధంగా అనేది మీకు క్లారిటీగా మొత్తం సెట్టింగ్స్ అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేసిన చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మా ఛానల్ మిస్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మరి అయితే ఫోన్పే యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్, యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మీరు ఫోన్పే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫోన్పే యాప్ అనేది మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది మనకు ఇంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని. ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకే గ్యాస్, ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఈ విధంగా ఎంటర్ చేసి మీరు ఇక్కడ కింద మీకు ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చేసి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఈ విధంగా ఆటోమేటిక్గా ఓటీపీ అనేది వెరిఫై అయితే అవుతుంది. ఈ విధంగా ఓటీపీ అనేది వెరిఫై అయిన తర్వాత ఈ విధంగా లొకేషన్ అయితే అడుగుతుంది. లొకేషన్ అయితే ఈ విధంగా అలో చేయండి. అలో చేసిన తర్వాత ఫోన్ కాల్స్ కూడా అలో చేయండి. ఈ విధంగా అలో చేసిన తర్వాత ఈ విధంగా మనకు ఫోన్పే యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత చూడండి, మనకు ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ వచ్చేసి మీరు ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. నాకు ఆల్రెడీ ఫోన్పే అకౌంట్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ 2 బ్యాంక్ అకౌంట్స్ అనేది యాడ్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీరు బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ కింద మీకు యాడ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. కాబట్టి దీని మీద క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఏ బ్యాంక్ అని ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే నేనైతే స్టేట్ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది చూడండి. ఈ విధంగా లోడింగ్ అయిన తర్వాత మనకు సక్సెస్ఫుల్గా మన యొక్క అకౌంట్ అనేది ఈ విధంగా లింక్ అయితే అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత చూడండి, మనకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీ యొక్క స్టేట్ బ్యాంక్లో మీకున్న అకౌంట్స్ మొత్తం అయితే ఇక్కడైతే వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా నాకు బ్యాంక్ అకౌంట్స్ అనేది యాడ్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ వచ్చేసి మీ యొక్క అకౌంట్ అయితే ఇక్కడ ఉంది చూడండి. ఈ విధంగా అకౌంట్ ఉన్న తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ యూపీఐ పిన్ సెటప్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ రీసెట్ పిన్ అని వచ్చింది. మీకు వచ్చేసి ఇక్కడ సెట్ యూపీఐ పిన్ అని వస్తుంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీని మీద ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీకు సెట్ యూపీఐ పిన్ యూజింగ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఆధార్ ఆప్షన్ ఉంటుంది. అదేవిధంగా డెబిట్ కార్డ్ ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం యూపీఐ పిన్ అనేది మనం ఆధార్ కార్డ్ ద్వారా కానీ లేదా ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ ద్వారా కానీ మనమైతే సెటప్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏటీఎం కార్డ్ ద్వారా అయితే మీకు అయితే సెటప్ చేసి అయితే చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీరు ఏటీఎం కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, మీకైతే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా మీకు ఏటీఎం కార్డ్కి సంబంధించి లాస్ట్ 6 డిజిట్స్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓకే గాయ్స్, ఇక్కడ వచ్చేసి సింపుల్గా మీరు ఇక్కడ నెంబర్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయండి. ఈ విధంగా నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అదేవిధంగా కింద వచ్చేసి మీకు మీ యొక్క కార్డుకు సంబంధించి ఎక్స్పైరీ డేట్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. అంటే మీ యొక్క కార్డుకు సంబంధించి వ్యాలిడ్ డేట్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా మీ యొక్క డేటు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మీరు వ్యాలిడ్ డేటు, అదేవిధంగా ఏటీఎం కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెసేజ్ అనేది అలో చేయండి. ఈ విధంగా అలో చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. ఆ లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఆటోమేటిక్గా ఓటీపీస్ అనేది వెరిఫై అయితే అవుతాయి. ఆ వెరిఫై అయిన తర్వాత సింపుల్ ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఎంటర్ 4 డిజిట్ ఏటీఎం పిన్ అని వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఏటీఎం కార్డుకి సంబంధించి పిన్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఏ పిన్ అయితే సెటప్ చేసుకున్నారో అదే పిన్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. మీ ఏటీఎం ఎంటర్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెట్ 4 డిజిట్ యూపీఐ పిన్ వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరైతే యూపీఐ పిన్ అయితే ఇప్పుడైతే క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సింపుల్గా మీరు ఇక్కడ వచ్చేసి మీరు ఒక యూపీఐ పిన్ అయితే ఈ విధంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీరు మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్ 4 డిజిట్ యూపీఐ పిన్ దగ్గర మళ్ళీ ఎంటర్ చేయండి. ఈ విధంగా 2 టైమ్స్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా రైట్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత చూడండి, మనకు సక్సెస్ఫుల్లీగా మనకైతే ఈ విధంగా మెసేజ్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ సక్సెస్ఫుల్లీగా మనకైతే యూపీఐ పిన్ అనేది మనకు సెటప్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఒకవేళ మనం ఏటీఎం కార్డు ద్వారా కాకుండా ఆధార్ కార్డు ద్వారా యూపీఐ పిన్ సెటప్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పైన ఆధార్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని మీరు ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసి మరైతే ఆధార్ కార్డు ద్వారా మీరైతే ఆ యూపీఐ పిన్ అనేది సెటప్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ 6 డిజిట్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు నెక్స్ట్ ఆధార్ కార్డుకి ఒక ఓటీపీ అయితే వస్తుంది. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. 2 ఓటీపీస్ ఎంటర్ చేసి మీరైతే 2 ఓటీపీస్ మీరు ఎంటర్ చేసి మీరు ఆధార్ కార్డు ద్వారా మీరైతే యూపీఐ పిన్ అనేది సెటప్ అయితే చేసుకోవచ్చు.
నేను ఆల్రెడీ ఆధార్ కార్డు ద్వారా ఏ విధంగా యూపీఐ పిన్ సెటప్ చేసుకోవాలో ఒక వీడియో అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియో మన ఛానల్ అయితే ఉంటుంది, అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఉంటుంది. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు ఆధార్ కార్డు ద్వారా ఏ విధంగా యూపీఐ పిన్ సెటప్ చేసుకోవాలని అయితే క్లారిటీగా మీకైతే సెటప్ చేసే విధానం అయితే చెప్పడం జరిగింది. ఆ వీడియో అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా ఈజీగా వచ్చేసి మనం ఫోన్పే అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ద్వారానే కానీ లేదా ఏటీఎం కార్డు ద్వారానే కానీ ఈ విధంగా చాలా ఈజీగా మనం ఫోన్పే అకౌంట్ క్రియేట్ చేసుకొని పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఆ వీడియో చూస్తే మనం లైక్ చేయండి, అదేవిధంగా మరో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.